సూపర్ విషన్. చాలా ధైర్యంగా ఇంతమంది ఉన్నా కూడా చాలా కాన్ఫిడెంట్ గా పాడారు. ఇట్స్ సో నైస్. అలానే సింగింగ్ జీవితంలో నేను ఎంతో కొంత బాధపడుతున్నాను అంటే హ్యాపీగా ఉన్నాను రీజన్ తను. అందుకే తను ఎంత కష్టపడి అది చెప్పడానికి ఎంత జరిగిందా? నీకు అలా అర్థమైందా? నేను చాలా చూస్తున్నాను. బేబీ అంటారు, పాట అంటారు, అమ్మాయి అంటారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు. ఓకే గాట్ ఇట్. ఈ పాటలో ఒక అమ్మాయి పాడితే కనీసం పెళ్ళని అవుతుంది ప్రేమించి, కానీ అక్కడ పాడితే ఏమవుతుంది చెప్పు. అమ్మాయిని పాడితే బ్యాంక్ బ్యాలెన్స్ పోతారు, అక్కడ పాడితే అప్పుడప్పుడు ఖర్చులు పరిస్థితి అంతే కదా. నెక్స్ట్ టైం ఎవరు పెట్టుకుంటా మనం ఒకసారి ఎందుకు ఒక అమ్మాయి చాలా బాగా పాట పాడుతుందా, మీ అబ్బాయిలు అక్కడ పాట పాడతారేమో వాళ్ళు తీసుకురా. లేదు ఇంతమంది ఉన్నారు అడిగి ఒకసారి కనుక్కో. నేను ఇనిషియేట్ చేసుకోలేదు. ఇక్కడ ఎవరు జెంట్స్ పాట పాడేవాళ్ళు లేరా? అని చెప్పేసి మా పాడాడు కదా మా పిల్లోడు బాయ్ జెంట్స్. సార్ మన మగవాళ్ళ పరువు నిలబెట్టడానికి ఒక్కరన్నా ఒక పాట పాడాలి. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కాలు పట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ సార్. సీరియస్లీ తప్పే లేదు. చూడండి కాలు పట్టుకునే ఉన్నాడు. ఒకసారి అంకుల్ మీ పేరు? చైతన్య నేను సార్. మహిళా చైతన్య. ఓకే సార్. అడుగుతున్నారు సార్ మీ న్యూస్ ఎక్కువ చూస్తారా? సో ఇప్పుడే మన యాక్ట్రెస్ స్పందన గారు బాబు అవార్డ్స్ ఫంక్షన్కి వచ్చేసారు. గ్రాండ్ వెల్కమ్ అండి మా బాబు అవార్డ్స్ తరఫు నుంచి. ప్లీజ్ అండ్ సీట్. అయ్యో మీరు పాట పాడాలి, నేను చెప్పండి. రచన గారు దిగుండ వీణాలు సోమమతి నవల ఆది దేవతరా అమ్మ తాను వరదంటే లేదు ఈ జన్మ. ఈరోజు మన అవార్డ్స్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన అలాగే మన అవార్డీస్ కూడా అనౌన్స్ చేశారు. స్పాన్సర్స్ ముఖ్యంగా ఓకే. సో ఈ వావ్ అవార్డ్స్ అనేది లైక్ వండర్ఫుల్ అవుట్ స్టాండింగ్ అవార్డ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది లైక్ 2021. సో ఇది మెయిన్గా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే లైక్ ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఎ స్పెషల్. సో మేము ఆ ఉమెన్ని గుర్తించి వాళ్ళకు ఒక స్పెషల్ రికగ్నేషన్ తీసుకురావాలని, వాళ్ళని అప్రిషియేట్ చేసి ఒక స్టేజ్కి లైక్ రికగ్నైజ్ చేసి వాళ్ళకి అప్రిసియేషన్ అవార్డ్స్ చేయాలని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాము. అండ్ ఇప్పటి వరకు మహిళలకు ఎంతో సపరేట్గా ఒక గుర్తింపుగా ఒక అవార్డ్ సెరమనీ అనేది ఏం లేదు. లైక్ మనం చూస్తుంటాము పద్మశ్రీ, పద్మభూషణ్గా, బట్ మహిళలకంటూ ఒకటి లేదు అని మన నేషనల్ లెవెల్లో ఈ వావ్ అవార్డ్స్ అనేది గుర్తింపు చెందాలని, అన్ని రంగాల్లో ఉన్న మహిళలని ఒక దగ్గరికి తీసుకొచ్చి లైక్ అన్ని రంగాలలో ఒక పొలిటికల్ కానీ, లేకపోతే విద్యారంగంలో కానీ, స్పోర్ట్స్ కానీ, ఎనీ కేటగిరీ. అండ్ ఈసారి మనం చేసే మెయిన్ అవార్డు సెరమనీ ఏంటంటే లైక్ మహిళలు ఒక గృహిణి నుంచి తీసుకొని ఎనీ ప్రొఫెషన్ లైక్ టీచర్, ఎనీ ప్రొఫెషన్, ఆ ప్రొఫెషన్స్లో వాళ్ళకి మల్టీ టాలెంట్స్ ఉంటాయి. ఆ మల్టీ టాలెంట్స్ ఒక 4 గోడల మధ్యలో ఉండిపోతాయి. సో ఆ 4 గోడల మధ్యలో ఉండకుండా ఉండడానికి మనం ఒక ప్లాన్ చేసాం. ఏంటి అంటే మనం ఈ యొక్క స్టేజ్, ఈ ప్లాట్ఫామ్ మీద వాళ్ళని రికగ్నైజ్ చేసి లైక్ ఒక టీచర్ అనుకోండి, వాళ్ళకి సోషల్ సర్వీస్ అలవాటు ఉంటుంది, లేకపోతే ఒక గృహిణికి పెయింటింగ్ అలవాటు ఉంటుంది. ఈ విధంగా మల్టిపుల్ టాలెంట్స్ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి అప్రిసియేషన్ చేయాలని మనం ఉద్దేశించి స్టార్ట్ చేశాము. సో ఈ వావ్ అవార్డ్స్కి విచ్చేసిన మీ అందరికీ కూడా, నన్ను సపోర్ట్ చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
నిజంగా థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా మంది సేవా కార్యక్రమాలు చేసే ఆడవాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి ఇలా అవార్డ్స్ ప్రెజెంట్ చేయడం నిజంగానే బాగా. అండ్ అలాగే మరొకసారి బాగా అవార్డ్స్ తరఫున మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఎవ్రీ. అండ్ ఇలాగే మీరు ప్రతి సంవత్సరం కూడా బాగా అవార్డ్స్ జరపాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఇప్పుడు వినిపిస్తుంది క్లియర్గా విను. నీ వాట్సాప్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఇచ్చి ఎక్కువ స్పందన గారు నీతో మాట్లాడుతున్నారు. స్పందన గారిని కళ్ళతో చూస్తే సరిపోతుంది. ఎన్నింటికి రాస్తావు? లేదమ్మా నా దగ్గర వాట్సాప్ యూస్ చేయాలి. తీస్తే వస్తుంది. వాట్సాప్ యూస్ చేయాలి. ఒకసారి ఓపెన్ చేసి అన్లాక్ చేసి ఇచ్చే చాలు. అవును కదండి, వాట్సాప్ చూస్తే తెలిసిపోతుంది అబ్బాయి చరిత్ర. టుగెదర్ ఫర్ ఎవర్ లవ్ అంట. ఓకే, అదొకటి ఓకే. కింద హోమ్ మై బేబీ అంట. ఒక్క నిమిషం రొమాంటిక్ ఫిల్మ్ ఇలా కూడా ఉంటాయా? వదిలే, దిస్ ఇస్ టూ మచ్ అబ్బా. ఏం చేస్తాం, కంకెలు కట్టుకుంది ఏదో ఒకటి చేయాలి అని. టేక్ ఆఫ్ పై ఆయన వెతుక్కుంటున్నారు రొమాంటిక్ ఫిల్మ్లో ఏమేమి మెసేజెస్ ఉన్నాయని. వెతుక్కుంటున్నారా? హార్ట్ సింబల్స్ పక్కన రెండు కిస్ సింబల్స్ కూడా ఉన్నాయి కదా. మా ఆటలు రావట్లేదు అసలు. సో ఈ లోపు మనకి ఒక 5 minutes టైం ఉంది. మన మెయిన్ అవార్డ్స్ స్టార్ట్ అయ్యే లోపు వాళ్ళు కరెక్టే ఉన్నారు. సో గిఫ్ట్ స్పాన్సర్ బై Sandy Sanitary Pads. ఓకే.
ప్లీజ్. యా హాయ్ అండ్ ఈరోజు మన గెస్ట్ చేతుల మీదుగా వచ్చిన అవార్డ్ ప్రెజెంటేషన్ వండర్ఫుల్ అవుట్ స్టాండింగ్ ఉమెన్ బాబ్ అవార్డ్ ప్రెజెంటర్ బై మిస్టర్ ప్రకటన. ఓకేనా చాలు. థ్యాంక్ యూ ప్రతిభా శశిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీకు మా చైనీస్ అండ్ రిపాక్స్ వారు తరపున చిన్న గిఫ్ట్ హ్యాంపర్. ఓకే థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈరోజు మన చీఫ్ గెస్ట్ మన శ్రీవాణి గారికి చిన్న ప్రెజెంటేషన్ అందించాల్సిన మన బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ మన నిరూప గారు కోరుకుంటున్నారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ మా. కొంచెం మిడిల్లో వచ్చారు, మిడిల్కి వచ్చాయండి. యా థ్యాంక్ యూ. రెడీ రెడీ సార్ లుక్
నేను మౌత్ ఆర్టిస్ట్ని, డాన్సర్ని, రన్నింగ్ కూడా చేస్తాను. సో నేనైతే ఒక ఆడపిల్లగా పుట్టడం నా అదృష్టం అనుకుంటాను. సో మీరు కూడా మీ తల్లిదండ్రులని గౌరవించండి. మా క్వీన్ ఎవరంటే మా అమ్మ, మహారాణి, మా అమ్మ సరస్వతీదేవి. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ సార్, నిరుపమ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. వావ్ అవార్డ్స్కి నేను రావడం, ఇంతమంది మధ్యలో నేను అవార్డు తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి. ఆడపిల్ల అంటే ఆడశక్తితో సమానం. సో నేనైతే స్ట్రాంగ్గా ఉంటాను. నన్ను చూసి అందరూ ఇన్స్పైర్ అవ్వండి. మీరందరూ ఈరోజు ఇలా ఉంటారని కళ్ళ కూడా ఊహించలేదు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వావ్ అవార్డ్స్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. పబ్లిక్ స్వప్నిక చాలా అందంగా మాట్లాడారు కదా, అద్భుతంగా ఒక స్టెప్ వేస్తే మా వాళ్ళతో రెడీగా ఉన్నారు. తప్పకుండా ఒక బుల్లెట్ బండి పాట అంటే ఒకసారి చూడండి. ఈలోపు ఒకసారి అందరికీ క్లాప్స్ కూడా స్వప్నిక గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ నేను నీకన్నా అందంగా చేయలేదు అనిపించింది. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఎప్పుడు ఇలా వండర్ఫుల్గా, అవుట్ స్టాండింగ్గా, హ్యాపీగా ఇలాగే నవ్వుతూ ఉండు. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ. ఒకసారి అందరికీ స్వప్నిక గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. కార్తీక్ అల్లున్నా అయితే డన్. సో స్పందన గారు ఇప్పటికీ ఈయన స్పందిస్తూనే ఉన్నాడు మీ గురించి.
చెక్ చెక్. అరే నమస్కార, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. హెల్ప్ చేయను నీకు. సో నమస్కారికి ఒక్కసారి అందరికీ క్లాస్ కొట్టా. సూపర్ గా చేశారు. వాళ్ళందరూ కూడా చెప్పు. అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాసా? చదువుతున్నా ప్రోగ్రామ్స్తో అయిపోతుందా? సరేలేరా, బట్ నువ్వు చాలా క్యూట్గా చేశావు. యాక్చువల్లీ నేను కూడా ఇవన్నీ చిన్నప్పుడు ప్రాక్టీస్ చేశాను. సీరియస్లీ ప్రాక్టీస్ చేశాను. కొండ కొంచెం సహకరించట్లేదు ఆపేశాను. అయితే నన్నేం చేయమంటారు? ఎనీవేస్ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అరే నమస్కార, సందీప్ గారు చాక్లెట్. థ్యాంక్ యూ. కిందకి వెళ్ళాక షేరింగ్ 50-50. షేరింగ్ నీకు నా సగం. ఓకేనా? నీకు 2 బైట్స్, నాకు 2 బైట్స్. ఓకే, ఈలోపు కిందకి వెళ్ళక ఎవరు వాళ్ళు అడుగుతారు? ఇప్పుడే అడిగేలా ఎవరు? సరే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ వన్స్ అగైన్ ఈరోజు మనకి గెస్ట్గా వచ్చినటువంటి ఉపాల శారద గారి
మేడం కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ రా. అండ్ అలాగే మన బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ ప్రియాంక శర్మ గారు అండ్ అలాగే పూజిత పర్ణల గారు ఇప్పుడే మన బాబ్ అవార్డ్స్ వచ్చారు. వన్స్ అగైన్ మా బాబ్ అవార్డ్స్ అర్పించి గ్రాండ్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంగీత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్ కొంచెం మిడిల్లోకి వచ్చారు, మిడిల్కి వచ్చారు. సార్ ఒక స్టెప్ ఫార్వర్డ్, కొంచెం ముందుకండి. సార్ ఇలా చూడండి. అండ్ ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ మన బాబ్ అవార్డ్స్లో ఈరోజు పాల్గొనడం జరిగింది. అండ్ మన ఉప్పల శారదా గారు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్లో బోర్డు మెంబర్, ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అండ్ బీజేపీలో సీనియర్ లీడర్ మన శారదా గారు. థ్యాంక్ యూ ఐశ్వర్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఉమెన్కి గుర్తింపు అనేది మనం ఇస్తున్నాం, కానీ మీరు కూడా చప్పట్లతో గుర్తింపు ఇవ్వచ్చు కదా. సార్ రెడీ. సార్ సార్ నాగేశ్వరి గారు కాసేపు ఇక్కడే ఉన్నారు. యాక్చువల్లీ నేను ఇక్కడే ఉందాం అనుకున్నా, మళ్ళా పేమెంట్ ఏమైనా కాదు, సంతోష్ గారు ఫీల్ అవుతారండి. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రెడీ రెడీ మేడం. సురేష్ గారు థ్యాంక్ యూ శారదా గారు, థ్యాంక్ యూ సో మచ్. బాబ్ అవార్డ్స్ తీసుకున్న మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న సందీప్ గారు డిజిటల్ ప్రకటన నిజంగా మహిళల్ని గౌరవిస్తూ మహిళల కోసం ఇంత మంచి శుభం పక్షం
బండి సౌండ్ వస్తుంది. ఒకసారి బుల్లెట్ బండి పాటించుకోండి, అదైతే టేస్ట్ ఒకటే ఉంది కదా. సో ఇప్పుడు లేడీస్ అందరూ స్టేజ్ మీద ఇప్పుడు రంగుల ప్రపంచం చూపిస్తున్నారు. విరూప గారు, పూజిత గారు, సాయి శ్రీ. ఓకే, సోను మీరు ఇప్పుడు లైవ్ చిన్న పర్ఫార్మెన్స్ ఇస్తారట. ఎస్ ప్లీజ్. Hi, this is Sonu. Hi, this is Sonu. Firstly, happy Women's Day for all the women, and thank you awards for this award. మాలోని టాలెంట్ని గుర్తించి మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు. Okay, this is our first award, and we want to dedicate this award to our superwoman, our mother, and thank you
సో బిజీగా ఉన్నాను, కొంచెం చేతిని వేచి అంతేనా? థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇయర్ బాగా అవార్డ్స్కి మీరు సూపర్ బ్లాక్ బస్టర్స్తో ఇంకా హ్యాపీగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ వండర్ఫుల్ అవుట్ స్టాండింగ్ ఉమెన్ వావ్ అవార్డ్స్కి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. వావ్ అవార్డ్స్ ప్రెజెంటెడ్ బై డిజిటల్ ప్రకటన. సో పూజిత గారు మీ మాటల్లో ఉమెన్స్ గురించి. Good afternoon, everyone. It is such an honor to be present here today among so many women who are so successful in so many different fields, such inspiring women and women of power and women of substance. Thank you so much for having me. Thank you so much, Digital Pragatana and Sandeep Garu, for the show and for felicitating so many wonderful women. Happy Women's Day to all of you. Thank you. Thank you, my beautiful, gorgeous lady. Thank you so much, and I wish you very all the best. Thank you once again. Please have a seat. So, and అలాగే నెక్స్ట్ ఈరోజు మన చీఫ్ గెస్ట్ యాక్ట్రెస్ ప్రియాంక గారి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. Firstly, happy Women's Day for all the women, and thank you awards for this award. మాలోని టాలెంట్ని గుర్తించి మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు. This is our first award, and we want to dedicate this award to our super woman, our mother. And thank you awards for this great opportunity. It's gonna be a great memory in our life. And ఈ Women's Day రోజు అందరికీ చెప్పాలనుకుంటున్నాము, లైక్ ఏ అమ్మాయి గురించి మీకు కంప్లీట్గా తెలియనప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్ చేసి కానీ లేకపోతే ఏదైనా తప్పుగా మాట్లాడకండి. ఎందుకంటే ఒక ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకుంటే తన గురించి తప్పుగా మాట్లాడకండి. అది మీరు ఒక ఉమెన్కి ఇచ్చే రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ ఆల్ ద ఉమెన్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్. థ్యాంక్ యూ. ఎస్, మన సందీప్ గారు అలాగే నిరుప గారి చేతుల మీదుగా చిన్న గిఫ్ట్ ప్రెజెంటేషన్. అండ్ మన పూజిత గారిని త్వరలో 2 అద్భుతమైన ఫ్రేమ్స్ రాబోతున్నాయి. అప్పుడు మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ వస్తారా మా వావ్ అవార్డ్స్కి? సో బిజీగా ఉన్నాను, కొంచెం చేతిని వేచి అంతేనా? థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇయర్ వావ్ అవార్డ్స్కి మీరు సూపర్ బ్లాక్ బస్టర్స్తో ఇంకా హ్యాపీగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ వండర్ఫుల్ అవుట్ స్టాండింగ్ ఉమెన్ వావ్ అవార్డ్స్కి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. వావ్ అవార్డ్స్ ప్రెజెంటెడ్ బై డిజిటల్ ప్రకటన. సో పూజిత గారు మీ మాటల్లో ఉమెన్స్ గురించి. Good afternoon, everyone. It is such an honor to be present here today among so many women who are so successful in so many different fields, such inspiring women and women of power and women of substance. Thank you so much for having me. Thank you so much, Digital Pragatana and Sandeep Garu, for the show and for felicitating so many wonderful women. Happy Women's Day to all of you. Thank you. Thank you, my beautiful, gorgeous lady. Thank you so much, and I wish you very all the best. Thank you.
కంగ్రాచులేషన్స్ కావ్య గారు మేడం కొంచెం ముందు రండి మేడం. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ అవర్ వావ్ అవార్డ్స్. అండ్ నెక్స్ట్ అవార్డ్ is శ్రీరాధ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మేడం ఒక స్టెప్ ముందు తీసుకోండి. Congratulations and thank you Sridhar garu from our WAV Awards and WAV Award presented by Digital Prakana. Ichina presentation from our WAV Awards please. ఓకే రైట్. ఇద్దరా? Thank you Andy, thank you so much. And అలాగే next award Anjali garu, please come on stage. Sir, please look here. Thank you Andy, thank you so much. Congratulations Banu Suresh garu once again from our WAV Awards. Thank you so much. And అలాగే next award Petti Renuka garu stage. హెల్త్ బాగాలేని వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అండ్ మెయిన్లీ 10 years బిలో పీపుల్కి ఫండ్ రైజ్ చేసి చిల్డ్రన్స్కి వాళ్ళకి ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, డిసీజెస్ ఏమున్నా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. వన్స్ అగైన్ మనం అలాంటి ఫౌండేషన్స్కి చాలా హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ రెడీటీస్ ఫౌండేషన్, థ్యాంక్ యూ సో మచ్. See, I believe that every day is a Women's Day. There is no specific need to have an official day. But as we celebrate the Women's Day this year, I just want to give a big, huge shout out to each and every woman who manages a kitchen or a house, and to a woman who runs the world around. You all are super inspiring, and I feel extremely honored to be here, to be a part of this event, and to be accompanied by so many wonderful ladies, so many wonderful women here. You all are very inspiring. And thank you Digital Prakatna and Sandeep garu for pulling off this event. And నాకు పిలిచి ఈ ఆనర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. Every day is a Women's Day కదా. So happy Women's Day to all of you, and much love and more strength to each of you. Thank you. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్ ప్రియాంక గారు. అండ్ మీరు ఇంకా సక్సెస్ఫుల్ సూపర్ స్మైలింగ్ అలా ఉండిపోయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మా WAV అవార్డ్స్లో మీకు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్, ట్రైబల్ శానిటరీ ప్యాడ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ప్రియాంక గారు, థ్యాంక్ యూ సో మచ్. Yeah, get close. Madam, ఇలా చూడండి.
యా రెడీ సార్ వాసవి నక్షత్ర గారు మీరు వచ్చేసారు, అందరూ వచ్చేస్తారు. ప్లీజ్ మిడిల్కి వచ్చేయండి. మేడం ప్లీజ్ లుక్ హియర్. మేడం ప్లీజ్ లుక్ హియర్. కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ. ఒక వంటగదికే పరిమితం కాదు, మీరు ఇంట్రెస్ట్ చేసుకునే విధంగా చేసుకోండి, మాతో జాయిన్ అవ్వండి, మీ యొక్క రంగంలో అభ్యున్నతిని సాధించండి అని మిమ్మల్ని ఎప్పుడూ ఆహ్వానించేదే మా తెలుగు మామ్స్ నెట్వర్క్. ఈరోజు మా టీంతో పాటు మా మూల సారథులైన ఇద్దరు మాతో ఉన్నారు. ముందుగా మా టీం ఫౌండర్ శ్రీ ప్రదీప్తి గారి మదర్ శైలస గారు, శైలస విశ్వసిటీ అమ్మ. షీ ఈజ్ ఫేమస్ సైకాలజిస్ట్. పిల్లల్లో ముఖ్యంగా లేడీస్కి మానసిక సమస్యలంటే ఎన్నో మరెన్నో, ఎందుకంటే ఓపెన్ అప్గా ఎవరితోనే చెప్పుకోలేదు. మాలో ఉన్న బాధ మాలోనే అలాగా మునిగిపోతూ ఉంటుంది. ఎవరితో అయినా చెప్పుకుంటే అది తేలికపడుతుంది, కానీ వినేవాళ్ళు లేదు.
వన్స్ అగైన్ తెలుగు మామ్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. వావ్ అవార్డ్స్ ప్రెజెంటెడ్ బై డిజిటల్ ప్రకటన. మేడం మేడం మీకు వచ్చి ఓకే. హలో Please welcome on stage now. So yes, నువ్వు ఎప్పుడు అలానే కాన్ఫిడెంట్ గా ఇన్స్పిరేషనల్ గా ఉంటున్నానా. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ వావ్ అవార్డ్స్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ అవుట్స్టాండింగ్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. And WOW Awards presented by Digital Prakatana. And మన WOW Awards ki sponsorship ichi inta manchi program for making this event very successful. First of all, I wish Sandeep Garu to make these events every year more success, and happy Women's Day and to everybody, and women empowerment, women upskill. We have supported many students. First, we are into global overseas education and immigration consultancy, running for more than 15 years, representing 340 universities abroad, serving more than 12,000 visas. We have branches in India and abroad. So we have supported students, especially women who have traveled abroad, who have started their company, who have got the visa, citizenship, and who have, got their settlement. So we always encourage women to succeed. We individually feel that they deserve more than anything, more than men in this society, because they take the responsibility more than what we do sometimes. So we always, me and my wife have supported these kind of events all the years. We have supported, donated these kind of activities where we are sponsored to women who are hardworking. And I thank Sandeep Garu, Digital Prakatana for making this event successful. I really
congratulate and happy Women's Day. Thank you so much. Wow. So yes, and అలాగే ఈరోజు ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది మన వాక్ అవార్డ్స్ తరపు నుంచి. ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి, సో ఉమెన్స్ డే అంటే ఆబ్వియస్లీ మహిళల గురించి ఎన్ని పుస్తకాలు వచ్చినా, ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని పాటలు వచ్చినా కూడా అవి ఎప్పుడు కొత్తగానే కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి ఒక కొత్త సబ్జెక్ట్తో మన ముందుకు ఒక పుస్తకం వస్తుంది, అది కూడా ఉమెన్స్ గురించి, ఉమెన్స్ గొప్పతనం గురించి ఒక కొత్త సబ్జెక్ట్తో మన ముందుకు వస్తుంది. అవును సార్, ఆ బుక్ Yeah, sure. మేడం కొంచెం రైట్ సైడ్ జరగండి, రైట్కి జరగండి. యా రెడీ మ్యామ్. Thank you, Sandeep Garu, for this valuable award and recognizing our Telugu moms, all of them. And thank you to Pradeep ji, Vincent Shetty Garu and Shailja Garu. And it's a great success of our teamwork, Telugu Moms Network. Thank you very much and happy Women's Day. And I feel every day is a Women's Day. And once again, thank you, Sandeep Garu. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా వావ్ అవార్డ్స్కి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. యా రెడీ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. Thank you everyone and thank you so much Sandeep Garu for giving this wonderful opportunity to Telugu Moms Network and we would cherish always. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా ఎవ్రీవన్ look here. ఓకే. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ తెలుగు మామ్స్ టీమ్ అండ్ అలాగే మా వావ్ అవార్డ్స్కి మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే మీరు ఎంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పంపించిన వాళ్ళు తింటున్నా. సో మన తెలుగు మామ్స్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరందరూ లైఫ్లో వారియర్స్ కాబట్టి ఒక వారియర్ స్టోరీతో ఒక బుక్ కూడా కోరుకుంటున్నాం. సో ఫస్ట్ మనం ఛాలెంజ్ చూద్దాం. యా ఆన్సర్ బుక్ ఛాలెంజ్ ప్లీజ్. అండ్ ప్లీజ్ దయచేసి అందరూ ఒకసారి కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాను, జస్ట్ ఫర్ 10 minutes. అందరూ ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది అయిపోతుంది నేను చెప్పాను. ఒక్కడే
ఈ బుక్కి సంబంధించి విశాల్ గారిని మాట్లాడుతూ కోరుకుంటున్నాను ప్లీజ్. అందరికీ నమస్కారం. మొదట అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక రచయితగా ఒక నవల్ రాసిన కానీ లేదా ఏదైనా ఒక కథ రాస్తున్నప్పుడు కానీ లేడీ క్యారెక్టర్ అంటే కథానాయిక లేకపోతే ఎట్లా ఉంటుందో నేనైతే ఊహించుకోలేదు. అది లేకుండా నేనైతే రాయలేదు. బేసిక్గా సంవత్సరాల్లో ప్రజ్వలి పాత్ర కూడా చాలా పవర్ఫుల్. అది సార్ మీరందరూ కూడా వంశరాపుని చదివితే ఆ పాత్ర గురించి కానీ వేరే ప్లానెట్లో కూడా మన ఉమెన్ పవర్ ఎలా ఉంటుందో సార్ మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ అది ఇప్పటివరకు రాని సబ్జెక్ట్ అది చాలా యూనిక్గా ఉంటుంది. మీరు మీకు అందరికీ వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ బుక్లో నాతో పాటు శ్రీలేఖ కూడా ఆథర్గా నాతో పాటు ఉన్నది. ఒకసారి మీరు తను కూడా ఒకసారి మీతో మాట్లాడతాను. హాయ్, అందరూ విన్నారనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ శ్రీలేఖ్య, a co-founder along with Ishwar to the Concept Cars. And I don't want to say a lot because reading makes people to learn more. This is not only for learning, this is even for you to understand who actually you are. మనలో చాలా క్యారెక్టర్స్ కానీ చాలా మనలోనే ఉండిపోతాయి. సో we have to give a chance to push ourselves come up. So nothing is an end. Please keep smiling and every day is yours. I would really love to thank Mr. Vishal for making me led to do this wonder. Thank you so much. అంతేనా? అంతే. హాయ్, యా హాయ్. మన డిజిటల్ ప్రకటన నుంచి మనం వావ్ అవార్డ్స్ అని స్టార్ట్ చేసి ఫస్ట్ యానివర్సరీ చేసుకుంటున్నాం. దీని సందర్భంగా అన్ని రంగాల ఉమెన్స్ని మనం పిలిచి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అవార్డ్స్ ఇచ్చి కొన్ని రంగాల వరకు, అలాగే ఒక గృహిణి హోమ్ మేకర్ నుంచి తీసుకొని అన్ని రంగాల పర్సన్స్కి మనం ఇచ్చాము. సో దీనికి మనకు సహకరించినటువంటి నా ఒక ఫ్రెండ్స్, మా స్పాన్సర్స్, సపోర్టర్స్, రెడీ టు సర్వ్ ఫౌండేషన్, బ్లూ రిబ్బన్ అండ్ బ్లూ ర్యాబిట్ వాళ్ళు, యునైటెడ్ సిటిజన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారు అండ్ స్కోప్ ఓవర్సీస్, ఇలాగా ఉన్న మా స్పాన్సర్స్ అండ్ డీకాంక్, ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు శంకర్ గౌడ్ గారికి అండ్ అదేవిధంగా మా ఫ్రెండ్ అరవింద్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇలా దీని వెనకాల టీం చాలా ఉంది. వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల దీన్ని ఇంత సక్సెస్ఫుల్ చేయగలిగాము. సో అడ్వాన్స్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఉమెన్స్ డే సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో వచ్చిన ఉమెన్స్ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వావ్ అవార్డ్స్ సందర్భంగా 2వ వార్షికోత్సవం సందర్భంగా వావ్ అవార్డ్స్ ఉమెన్ అవుట్స్టాండింగ్ వాళ్ళకి మనము అవార్డ్స్ 2వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. సో ఎవరైతే విద్యా వాణిజ్యం ఫౌండేషన్ సో అధిక రంగాలలో ఎవరైతే రాణిస్తారో, ప్రత్యేకంగా ఉమెన్స్, ఈరోజు ఉమెన్స్కి అనేది ఒక గౌరవం ఉంది. అలాగే అన్ని రంగాలలో ముందున్నారు. సో ఎలా అంటే ఏది కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో నాట్యం కానివ్వండి, విద్య కానివ్వండి, సో వేరే వేరే రంగాలలో అనేక రంగాలలో చాలా బాగా రాణిస్తున్నారు. అన్ని రంగాల పైలట్ నడిపేయడం కానీ ఇంకా వేరే విషయాలలో కానీ. సో వీళ్ళకంటూ ఒక ప్రత్యేక కల్పన కావాలి. అట్లాంటి సందర్భంలో మనం వావ్ అవార్డ్స్ రూపంలో ఒక ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ లాగా ఇయర్ కూడా చేశాము. ఎంతో దిగ్విజయంగా పూర్తి అయింది. చాలామంది పెద్దలు వచ్చారు, సెలబ్రిటీస్ వచ్చారు, చాలా బాగా జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే రెడీ టు సర్వ్ ఫౌండేషన్ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఏంటంటే, ఫౌండేషన్ అనేది పుట్టి 10 సంవత్సరాలు అయింది. అనేక విద్యా కార్యక్రమాలు చేస్తుంది. వి సర్వ్ ద నీడీ ఎన్జిఓస్. సో ఎలా అంటే ఏదైనా సంస్థ ఇబ్బందుల్లో ఉందనుకోండి, అలాంటి సంస్థకి రెడీ టు సర్వ్ సంస్థ అనేది చేయూతనిస్తుంది. అలాగే హెల్త్ క్యాంప్స్ కానీ, స్లమ్ ఏరియాలలో హెల్త్ క్యాంప్స్ కానీ, ప్లస్ మోటివేషన్ క్లాస్ కానీ. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అనాథ పిల్లలు ఉన్న ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆశ్రమాలు మంచి ఉద్దేశంతో స్టార్ట్
స్టార్ట్ చేసి 10 మంది 20 మంది 30 మంది ఉన్నప్పుడు ఆ సంస్థ ఏమవుతుందంటే బర్డెన్ తీసేస్తుంటారు. అట్లాంటి అనాథాశ్రమాలను నేను చేయుతనిస్తాను. సో వి సర్వ్ ద నీడీ అన్నట్టు, వాళ్ళకి ఏదైతే నీడీ అవసరం ఉందో అది నేను ఫిల్ఫిల్ చేస్తాను. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ హెల్త్ క్యాంప్స్ కానీ. సో రీసెంట్గా ఏంటంటే ఈ మంత్ నుంచి మనం కండక్ట్ చేసేది ఏంటంటే చిన్నపిల్లలు బిలో 10 years పిల్లలు హెల్త్ విషయంలో చాలామంది పిల్లలు ఇబ్బంది అవుతున్నారు. సో ఎలా అంటే మనకు వచ్చేసి హార్ట్ డిసీజ్ కానీ, క్యాన్సర్ కానీ, బోన్ క్యాన్సర్ కానీ, బ్లడ్ క్యాన్సర్ కానీ, సో తలసేమియా కానీ, ప్రీమెచ్యూర్డ్ కానీ. సో ఇలాంటి పిల్లలు ఎంతోమంది చిన్న వయసులోనే చనిపోతున్నారు. సో అట్లాంటి పిల్లలకు మనం ఏంటంటే బిలో 10 సంవత్సరాల పిల్లలకు మన సంస్థ తరపు నుంచి ఫండ్ రైజ్ చేసి వాళ్ళ గోల్ ఏంటి అనేది ఫ్యూచర్లో నిలబెట్టేటట్టు చేయాలని ప్లాన్ చేస్తాము. ఈ మంత్ నుంచి మనకు సో అందుబాటులోకి వస్తుంది. సో ముఖ్యంగా V3 ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం ఏం కార్యక్రమం చేసినా మనకు ముందుండి నడిపిస్తుంది. అలాగే ప్రవీణ్, మన V3 న్యూస్ ఛానల్ కాచం సత్యనారాయణ గారు సో ముందుండి చెప్తుంటారు. సో ముందుగా మనకు ఉమెన్స్ డే సందర్భంగా అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండి. నమస్కారం అందరికీ. V3 న్యూస్ ప్రజలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Hi, this is Sonu Mono. Happy Women's Day to all the women from V3 News.